కేసీఆర్ పై ఈడీ కేసు, హరీష్ వెంకటరామరెడ్డికి ముసళ్ళ పండుగే, విజయోత్సవరాల్లో ఎంపీ రఘునందన్ రావు. అంటే రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర, కేసీఆర్ అంటే బగ్గున మండే నలుగురు గెలిచిండు. ఇంకోళ్ళు కూడా గెలిచిండు. ఎవరు? ఆయన కొండ విశ్వేశ్వర రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందరు, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర రెడ్డి, డికే అరుణ. వీళ్ళు కేసీఆర్ పేరు చెప్తేనే వాళ్ళు జర్రులు వాకినట్టు అయితే వాళ్ళకు. వీళ్ళందరూ గెలిచిండు. ఏమంటా నేనే, కేసీఆర్ పై ఈడీ కేసు ఆల్రెడీ ఈయన చెప్పిండంటే అది జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతుంది. అదేవిధంగా హరీష్కు వెంకటరామరెడ్డికి కూడా ముందుంది ముసళ్ళ పండుగ. ఈ వెంకటరామరెడ్డి వాళ్ళు ఈయన మీద గెలిచిన ఆయన, రఘునందన్ రావు మీద ఓడిపోయిన ఆయన. మెదక్ పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన ఆయన. గతంలో ఈయన ఐఏఎస్ ఆఫీసర్. కేసీఆర్ కాలు మొక్కింది గీనే. ఇక మీ ఇద్దరికి కూడా, హరీష్ రావుకి కూడా వెంకటరామరెడ్డికి కూడా ముందుంది ముసళ్ళ పండుగ, మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టేది లేదు అని రఘునందన్ రావు అంటాడు. కానీ అందరిని ఒకసారి జైలేరు. అందరిని ఒకసారి జైలు ఎత్తే రాజకీయ కక్షతోటి ఇంతమందిని ఆ ఎత్తాను జైల్లో కావలసుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయడానికి ఎత్తాను అనేది అనుకుంటారని అంత ఛాయిస్ ఇయ్యరు. ఎవరినో ఒక్కరిని మెల్లమెల్లగా పట్టుకుంటారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా కవిత జైల్లో పడి. ఇక కవితని జనం మర్చిపోయిండ్రు, కవిత కేసును కూడా మర్చిపోయిండ్రు. కవిత ఇంకెన్నేళ్ళున్నా ధర్నా చేసేటో లేడు, పడుచుకునేటో లేడు. గట్లనే సమస్యను బట్టి, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఎవరి మీద కూడా ఎవరి కోసం ధర్నాలకు దిగకుండా చాలా చాకచక్యంగా ఇంప్లిమెంట్ చేసి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అరెస్ట్ అయితే మనకేంద్రబాయ్, వాళ్ళ పాపన వాళ్ళు బెయిన్లు అని ప్రజలు కూడా నిరాశతోటి ఉండడానికి తీసుకొస్తారు. మొత్తానికైతే బ్యాక్ ఎండ్లో కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తూనే తెలంగాణ ఆగం చేసుకునే పనికి శ్రీకారం చుట్టినట్టయితే కనబడుతుంది ఇక్కడ.